అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారులు సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. విద్యుత్ ప్రజావాణి పేరుతో ఇటు పట్టణాల్లో అటు గ్రామాల్లో ఏకకాలంగా విద్యుత్ అధికారులు అందుబాటులో ఉంచి వినియోగదారుల నుంచి ఎటువంటి సమస్యలున్నా అర్జీలు తీసుకుంటున్నారు. తీసుకున్న వెంటనే 24 గంటల్లో సమస్య పరిష్కారానికై ముందుకడుగులు వేస్తున్నారు విద్యుత్ అధికారులు. సో ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి పేరుతో గ్రామాల్లో విద్యుత్ అధికారులు పూర్తిగా అందుబాటులో ఉంటూ వినియోగదారుల నుంచి వచ్చే సమస్యలు క్లియర్గా తెలుసుకొని ఆ సమస్యలను వెంటనే పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అటు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పూర్తిగా విద్యుత్ కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంటూ వినియోగదారుల సమస్యలు పరిష్కారం దిశగా ముందుకడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు 2 వారాల్లో పూర్తిగా 108 సమస్యలు ఆ వినియోగదారుల నుంచి మాకు అందాయని, ఇప్పటికే వాటిల్లో 55 సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కరించామని, ఇంకా 48 సమస్యలు కొంత పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకడుగులు వేస్తున్నామంటున్నారు ఆ విద్యుత్ అధికారులు. సో ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆ విద్యుత్ అధికారి ఎస్సీ సురేంద్ర గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ని ఒకసారి సార్తో మాట్లాడి అసలు ఈ ప్రోగ్రాం ఎలా నడుస్తుంది, ఈ ప్రోగ్రాంలో అత్యధిక కంప్లైంట్స్ దేని గురించి వస్తున్నాయో ఒక్కసారిగా మనం సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సార్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సార్ చెప్పండి, విద్యుత్ అధికారులు సరికొత్త ఆలోచన ముందుకెళ్ళారు. అంటే విద్యుత్ ప్రజావాణి కార్యక్రమంతో, అంటే గతంలో కార్యక్రమాలు ఉన్నాయి కానీ కొంత మధ్యలో కార్యక్రమం కొంత బ్రేక్ పడింది. సో మీరు సరికొత్తగా ఆలోచించి విద్యుత్ ప్రజావాణి ప్రోగ్రాంతో ఇటు పట్టణాల్లో అటు గ్రామాల్లో ఏకకాలంగా విద్యుత్ అధికారులని అందుబాటులో ఉంచి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ప్రజల నుంచి ఎక్కువగా ఏ సమస్యల మీద మీకు ఫిర్యాదులు అందుతున్నాయి సార్? ఇది మా హానరబుల్ సిఎండి వరుణ్ రెడ్డి గారు వినూత్నంగా ఆలోచించి ప్రజావాణి అనే కార్యక్రమము, ఇది మొన్న పోయిన మండే నుంచి 17వ తారీఖు నుంచి స్టార్టింగ్ చెప్పండి. మా హానరబుల్ సిఎండి ఎన్పిడిసిఎల్ వరుణ్ రెడ్డి సారు వినూత్నంగా ఆలోచించి ప్రజావాణి అనే కార్యక్రమాన్ని మొన్న లాస్ట్ మండే 17వ తారీఖు జూన్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశము ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా లోకల్లో ఆ ఏఈ కానీ ఈఆర్ఓ కానీ డివిజన్లు కానీ సబ్ డివిజన్లు కానీ వారి సమస్యల్ని కనుక అక్కడ సంబంధిత అధికారులు ప్రతి మండే వాళ్ళ ఆఫీస్లో 10 o'clock to 1 o'clock ఉంటారు. అక్కడ కనుక వాళ్ళ సమస్యల్ని కనుక విన్నవించుకుంటే రూల్ పరిధిలో వాటన్నిటిని కూడా సాల్వ్ చేయాలి అన్నది ఉద్దేశం. గతంలో కూడా డిఫరెంట్ వేదికలు ఉన్నాయి, కలెక్టరేట్ కానీ లేకుంటే ట్విట్టర్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ అన్నీ ఉన్నాయి. అయినా కూడా నేరుగా కలుసుకుంటే ఇమ్మీడియట్గా సాల్వ్ అయిపోతాయి అని మంచి ఉద్దేశంతో ఇది పెట్టారు. మొన్న 17th జూన్ రోజు కూడా మనకు ఫస్ట్ టైం 65 అప్లికేషన్ జిల్లా మొత్తం కూడా వచ్చాయి. మాకు ఇక్కడ 45 సెక్షన్స్ ఉన్నాయి, 13 సబ్ డివిజన్స్ ఉన్నాయి, 4 డివిజన్స్ ఉన్నాయి, 9 ఈఆర్ఓలు ఉన్నాయి. వీటన్నిటికి కలిపి ఆ రోజు 65 అప్లికేషన్స్ వచ్చాయి. మేము కూడా ఇమ్మీడియట్గా ఇందులో ఇప్పటిదాకా 51 రిజాల్వ్ చేశాము, ఇంకొక 14 ఉన్నాయి. అలాగే నిన్న మండే, నిన్న కూడా 24వ తారీఖు నిన్న జరిగిన దానిలో కూడా 38 ఇవి అప్లికేషన్స్ వచ్చాయి, 4 రిజాల్వ్ చేశాము, 34 ఇంకున్నాయి. టోటల్గా 103లో 55 ఇప్పటికి రిజాల్వ్ చేసాం, 48 పెండింగ్ ఉన్నాయి. ఇందులో కూడా ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే బిల్లింగ్ ఇష్యూస్, ఏమన్నా బిల్లింగ్ రాంగ్ బిల్లింగ్ కానీ ఇంకేదన్నా ఇట్లా రీడింగ్ తీయలేదని కానీ ఇట్లా వస్తున్నాయి. తర్వాత ప్రజాపాలన కూడా మనకు గృహజ్యోతిలో రాలేదు, మేము అప్లై చేసుకుందాం అంటున్నాము. దీనిలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే గృహజ్యోతిలో మాకు ఎటువంటి ఎన్పిడిసిఎల్ అధికారులకు పవర్స్ లేవు, కేవలం ఎంపీడీఓలు కానీ మున్సిపల్ కమిషనర్లకే ఉన్నాయి. అక్కడ కరెక్షన్ చేసొస్తే మేము కేవలం ఇంప్లిమెంట్ చేసే అధికారం మాత్రమే మాకుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు లేదు. ముఖ్యంగా చాలామంది తెలియక పాపం ఎలక్ట్రిసిటీ అనుడితో ఇక్కడికి వస్తున్నారు. మేము ఇంప్లిమెంట్ చేస్తాం, మా వెబ్సైట్కి రాగానే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అట్లాగే ఇంకా లైన్ షిఫ్టింగ్, జనరల్గా ఏంటంటే నా ఇంటి మీద నుంచి లైన్ పోయింది తీయాలి అంటారు. ఓకే, వాళ్ళ ఇల్లు కావచ్చు, మేము లైన్ వేసి 20-30 సంవత్సరాల క్రితం వేసాము. దానికి మా రూల్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా కన్జ్యూమరు డబ్బులు కట్టాలి, దాన్ని తీసేదానికి కూడా రూట్ చూపించాలి. వాళ్ళ టౌన్లో కానీ ఇంకెక్కడ కానీ మనకు రూట్ దొరకదు, అది కూడా చూపిస్తే ఖచ్చితంగా చేస్తాం. ఇంకొకటి ప్రధానంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్స్. మాకు ఇల్లు ఉంటుంది, సర్వీస్ కనెక్షన్ ఇచ్చాం, దూరం నుంచి సర్వీస్ వైర్ పోతుంటుంది.
ఇండ్ల మించో లేకుంటే చాలా దూరం పోతుంటుంది. దీనికి కూడా రూల్ ఏంటంటే 30 మీటర్ల వరకే మేము ఇవ్వాలి, ఏదో కారణంతో ఇచ్చాము. ఇవాళ అటువంటి వాటికి రావాలంటే మాత్రం ఆ కన్జ్యూమర్ కానీ ఏదో ఏజెన్సీ కానీ ఖచ్చితంగా డబ్బులు కట్టాలి. ఇట్లా డిఫరెంట్ లో వోల్టేజ్ కానీ అట్లాంటి అప్పుడు కూడా ఇమ్మీడియట్గా మేము సాల్వ్ చేస్తున్నాం. నిన్న కూడా వచ్చారు కన్జ్యూమర్, వంగిన స్తంభం అని వచ్చారు, జెన్యూన్ కేసు అది, ఇమ్మీడియట్గా 1-2 డేస్లో రిజాల్వ్ చేస్తాం. అంటే గతంలో ఏంటంటే ఎవరెవరికో చెప్పేవాళ్ళు, అట్లా అవసరం లేదు. ఇప్పుడు నేరుగా విద్యుత్ అధికారులను సంప్రదిస్తే ఆ ఫోటో చూసాం, జెన్యూన్ అనిపించేది, 1-2 డేస్నే సాల్వ్ చేస్తాం. లాస్ట్ టైం కూడా ఒక మేడం వచ్చింది, వాళ్ళకు చిన్న సమస్య ఉంది అక్కడ, దాన్ని కూడా ఇమ్మీడియట్గా సాల్వ్ చేసాం. ఇది మంచి వేదిక, ప్రజలందరూ కూడా దీన్ని యూజ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, సత్తుపల్లి నుంచి ఎక్కడో ఖమ్మం దాకా కలెక్టరేటో లేకుంటే నా దగ్గరకో లేకుంటే ఇంకోటో అవసరం లేదు. అక్కడ ఉన్న లోకల్ అధికారులను కలుసుకున్నారనుకోండి, రూల్ పరిధిలో అక్కడే సాల్వ్ అయింది. ఇంకా ప్రాబ్లం ఉంది, అక్కడ కూడా కాలేదు, ఇచ్చారు. దీనికి కూడా మా CMD సార్ ఏం చేశారంటే, కన్సర్న్డ్ SC ఆపరేషన్ ఎవ్రీ మండే 3 నుంచి 5 వరకు మండే నాడు కంపల్సరీ ఆఫీస్లో ఉండాలి. అందరం కూడా వాటిని రిసీవ్ చేసుకోవాలి, ఆన్లైన్లో కొట్టాలి. తీసుకోవడమే కాదు, దాని రిజాల్వ్ ఇంపార్టెంట్, దాని సొల్యూషన్ చూడడం రూల్ పరిధిలో ఏ విధంగా అన్నది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. అంటే సార్, ఇటు పట్టణాల్లో గ్రామాల్లో విద్యుత్ అధికారులు పూర్తిగా 10 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటున్నారు. సో ఇటు జిల్లా కేంద్రంలో మీరు కూడా SCగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. అంటే మీకు వచ్చిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? అంటే గ్రామాల్లో పట్టణాల్లో మీ కింది స్థాయి ఉద్యోగులు వాళ్ళకు వచ్చే సమస్యలు అంటే 2 ఆల్టర్నేటివ్గా ఉన్నాయా, ఇంకా వేరే వేరే సమస్యలు ఏమైనా ప్రధానంగా ఉన్నాయా సార్? నాకు కేవలం లాస్ట్ మండే 3 వచ్చాయి. అందులో ఒకటి ఏంటంటే అక్కడ ఆబ్జెక్షన్ వచ్చింది, కొద్దిగా పోల్ ఏం ఇస్తలేరంటే మా వాళ్ళని పంపించాము, దాన్ని చేసాము. నిన్న ఒక సమస్య వచ్చింది, వంగింది, అది బెండ్ అయి ఉన్నది, చేయాల్సిందే, మేమే డిపార్ట్మెంట్ నుంచి చేయాలి. దాన్ని కూడా 1-2 డేస్లో రిజాల్వ్ చేస్తాము. అంటే మెయిన్గా ప్రధానంగా ఇంతకుముందు చెప్పా కదా, బిల్లింగ్ ఇష్యూస్ కానీ, గృహజ్యోతి గురించి కానీ, లేకుంటే పోల్ షిఫ్టింగ్ కానీ, ఎక్స్టెన్షన్, ఇవి జనరల్గా వస్తున్నాయి. ఇప్పుడు మా దాకా రాకుండా ఏఈకి ఏఏ ఇచ్చారు, లేకుంటే బిల్లింగ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, కన్సర్న్ EROలో ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్కి పోయి ఆ AO గారికి కనుక ఇచ్చేస్తే రిజిస్టర్ చేసుకుంటారు, ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాం. ఇది మంచి కార్యక్రమం. త్రూ ప్రాపర్ ఛానల్ మెల్లగా పోకుండా అక్కడిదక్కడ ఇచ్చేస్తే అయిపోద్ది. అక్కడ సాల్వ్ కానీ ఏమైనా ప్రధానంగా మా సర్కిల్ కార్యాలయం కనుక ఎవ్రీ మండే కనుక వస్తే సాల్వ్ చేస్తాం. సో సార్, ఇంకా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే సార్, గతం నుంచి కూడా కొంతమంది వినియోగదారులు ఊరికే కరెంటు పోతుంది, కరెంటు కోతలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా వాదన వినిపిస్తుంది. సో ఈ కరెంటు కోతలకు కారణం ఏంటి? అంటే కరెంటు కావాలని అధికారులు తీస్తున్నారు, అంటే ప్రభుత్వం మీద బురద జల్లడానికి అధికారులు కరెంటు కోతలు చేస్తున్నారనేది ప్రధానంగా బయట ఉన్న వాదన, ఎక్కువగా ఈ వాదన వినిపిస్తుంది. సో దీని మీద విద్యుత్ అధికారులుగా మీరిచ్చే వివరణ ఏంటి సార్? మనకు కావాల్సినంత పవర్ ఉంది, జనరేషన్ కెపాసిటీ కానీ మనకు డిమాండ్కు సరిపోను కావాల్సినంత పవర్ ఉంది. అట్లాగే నెట్వర్క్ కూడా మొత్తం స్ట్రెంథెన్ చేసుకున్నాం. ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, మా పవర్ ట్రాన్స్ఫార్మర్లు కానీ, లైన్లు కానీ మొత్తం స్ట్రెంథెన్, కొత్త సబ్స్టేషన్ అన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే ఎప్పుడన్నా సాంకేతిక లోపాలు ఉంటాయి. ఒక లైన్ పోతున్నది గాలి దుమారంతో, దాని మీద ఏదైనా ఫ్లెక్సీలు పడ్డం కానీ, లేకుంటే చెట్ల కొమ్మలు పడ్డం కానీ, లేకుంటే ఏదైనా వెహికల్ వచ్చి డాష్ ఇవ్వడం వల్ల పడిపోవడం కానీ, ఇట్లాంటి గాలి దుమారాల టైంలో తప్పితే ఎటువంటివి. ఇంకొకటి మెయింటెనెన్స్ కూడా, మేము సెకండ్ సాటర్డే మెయింటెనెన్స్ కానీ, థర్డ్ సాటర్డే మెయింటెనెన్స్ కానీ, ఒక్కోసారి అన్షెడ్యూల్డ్ ఉంటాయి. ఎమర్జెన్సీ వచ్చింది, ఏదో ట్రబుల్ ఇస్తున్నది, కండక్టర్ తెగి పడుతుంది, క్లాంప్ తెగుతుంది, రెడ్ హాట్ అవుతుంది. అట్లాంటప్పుడు కూడా మేము ఊర్ధ్వమిత్ర అనే యాప్ ఉంటుంది, అందులో ఎంటర్ చేస్తాము, లోకల్ వాట్సాప్ గ్రూప్లో పెడతాము, ట్విట్టర్లలో పెడుతున్నాము, చేస్తుంటాము. ఇది తప్పితే కావాల్సినంత పవర్ ఉంది, ఎట్టి పరిస్థితులు అవన్నీ కూడా అవాస్తవాలు. మెయిన్గా ఇప్పుడు మీరు అడిగారు, ఎటువంటి పవర్ కొరత లేదు. మేము లైన్ క్లియర్స్ కూడా ఒకప్పుడు కొంచెం ఎక్కువ లెంత్ తీసుకున్నది, మా హయ్యర్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం కేవలం 2.5 అవర్స్ లేకుంటే 3 అవర్స్, అంతకు మించి కూడా చేస్తలేము. ఇందులో కూడా మేము ముందు ఆల్టర్నేట్ సప్లై ఇస్తున్నాం, ఆ ఏరియాకి వేరే ఫీడర్ ఇచ్చి ఈ మెయిన్ లైన్లో వర్కులు చేసుకుంటున్నాము. తర్వాత బ్రేక్ డౌన్ అయినా కూడా ఎట్టి పరిస్థితుల రాత్రి లేదు, పగలు లేదు, వర్షం లేదు, ఏం లేదు, ఆ రాత్రి చేయాల్సిందే. విద్యుత్ శాఖ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తం చేస్తాము, గాలి దుమారాల టైంలో కానీ, బ్రేక్ డౌన్లో కానీ, ఆ రాత్రి రెస్టోర్ చేయాల్సిందే, ఆ విధంగా చేస్తున్నాం.
సో చూశారు కదా, పూర్తిగా విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా వినియోగదారుల నుంచి సమస్యలు నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరిష్కారం చేయడమే విద్యుత్ ప్రజావాణి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి విద్యుత్ అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సో కరెంటు కోతల విషయంలో కూడా ఆ విద్యుత్ అధికారులు క్లియర్గా చెబుతున్న పరిస్థితి ఏంటంటే గాలి వానలు అలాగే కొంత మెయింటెనెన్సు అత్యవసర ప్రమాదాలలో కరెంటు పోతుందే తప్పితే కావాలని ఏ ఉద్యోగి కూడా కరెంటు కోతలు విధించరు. కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి విద్యుత్ అధికారులు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. సో పూర్తిగా ప్రభుత్వం మీద బురద జల్లడానికి కావాలనే ఇట్లాంటి వాదనలు చేస్తున్నారే తప్ప తెలంగాణలో రాష్ట్రంలో కావలసినంత కరెంటు కావలసినంత విద్యుత్తు ఆ స్టాఫ్ కూడా ఉందని చెప్పేసి విద్యుత్తులో కానీ ఆ స్టాఫ్లో కానీ ఎటువంటి కొరత లేదు. కావాల్సినంత వినియోగదారులకు కావాల్సినంత విద్యుత్తు అందుబాటులో ఉంది. కానీ మెయింటెనెన్స్లో భాగంగా కొంత అత్యవసరంగా ఆ లైన్ రిపేర్ గురవుతుంది. అలాంటి పరిస్థితుల్లో తప్పితే విద్యుత్ కోతలు ఎలాంటి సమయంలో విద్యుత్ కోతలు ఉండవని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా విద్యుత్ అధికారులు నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్ ప్రజావాణి కార్యక్రమంలో వినియోగదారుల నుంచి వస్తున్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసే దిశగా విద్యుత్ అధికారులు ముందుగడుగులు వేస్తున్నారు. సో రానున్న రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల నుంచి కూడా ఎటువంటి చిన్న సమస్య తలెత్తినా కానీ వాటిని వెంటనే పరిష్కరించే దిశగా మేము పూర్తిగా వారికి వినియోగదారులకు అందుబాటులో ఉంటామని చెప్పేసి క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.